Praise the Lord, everyone. Today is day 19, and today's topic is Jesus' compassion for the lost. Let's read from Matthew chapter 9, verse 36. But when he saw the multitudes, he was moved with compassion for them, because they were weary and scattered, like sheep having no shepherd. Before we delve into this verse, let's get some contextual background. మాథ్యూస్ చాప్టర్ 8 ఇంకా చాప్టర్ 9లో మనం చూసుకుంటే దేవుడు చేసిన అద్భుత కార్యాలను మనం చూడవచ్చు అనమాట. సచ్ యాజ్ హీలింగ్ ద లెపర్, హీలింగ్ డీమన్ పొసెస్డ్ మెన్, ఆర్ బ్రింగింగ్ ద డెడ్ బ్యాక్ టు లైఫ్ అండ్ ఎక్సెట్రా. ఈ అద్భుత కార్యాలను చూసిన అక్కడున్న ప్రజలు గుంపులుగా దేవుణ్ణి వెంబడించడం మొదలుపెట్టారనమాట. దేవుని మాటలు వినడం మొదలుపెట్టారనమాట. కానీ ఎప్పుడైతే దేవుడు ఆ ప్రజలను చూసారో హీ రియలైజ్డ్ సంథింగ్ అబౌట్ దెమ్. హీ నోటీస్ సంథింగ్ అండ్ హీ ఫెల్ట్ కంపాషన్ ఫర్ దెమ్. వాళ్ళని చూసినప్పుడు దేవుడికి వాళ్ళ పైన దయ కలిగింది అనమాట, జాలి కలిగింది. కానీ ఎందుకు? ఇఫ్ వి సీ హియర్, హీ డిస్క్రైబ్స్ దెమ్ యాజ్ weary and scattered, like sheep having no shepherd. అక్కడున్న మనుషులు ఎలాగున్నారంటే తప్పిపోయి ఉన్నారనమాట, పాపంలో లోకానుసారంగా ఉన్నారనమాట. అలాగే వాళ్ళకి దేవుని మాట ఏంటిదో తెలియకుండా, నిజమైన దేవుని మాట చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేకుండా ఉన్నారనమాట. ఇఫ్ యూ లుక్ క్లోజ్ ఇన్ టు ద ఫ్రేజ్ షీప్ హ్యావింగ్ నో షెపర్డ్, అసలు వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ ఎ షెపర్డ్? ఇట్ ఈస్ టు లీడ్ the herd of sheep to pasture. It is to protect them and guide them. కానీ ఆ గొర్రెలకి ఒక గొర్రెల కాపరి లేకపోతే ఏమవుతుంది? అవి ఆహారం లేకుండా తప్పిపోతాయి. అంతేకాకుండా బయటున్న జంతువులు కూడా వాటిని చంపేసి తినేస్తాయి. ఈ గొర్రెలకి అలాగే అక్కడున్న ఆ మనుషులకి చాలా రిలేషన్ ఉంది. ఆ మనుషులకు కూడా ఒక గొర్రెల కాపరి లేరు. వాళ్ళని గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. దేవుని మాట చెప్పే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు కూడా ఆహారం లేకుండా ఉన్నారనమాట. ఆహారం అంటే దేవుని వాక్యమే. అంతేకాకుండా ఎప్పుడైతే వాళ్ళు దేవునికి దగ్గర లేకుండా ఉన్నారో అప్పుడే వాళ్ళు పాపపు చిక్కులో పడిపోయి ఉన్నారనమాట. వీళ్ళని చూసే దేవునికి దయ కలిగింది, వాళ్ళపైన జాలి కలిగింది. అండ్ దాట్స్ వై హీ ప్రొసీడ్స్ ఆన్ టు సే, The harvest truly is plentiful, but the laborers are few. అసలు దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? ఎందుకంటే పాపులమైన మనల్ని, నశించిపోయిన వాళ్ళని రక్షించడానికి కోసం దేవుడు వచ్చారనమాట. ఇలాంటి నశించిపోయి ఉన్న వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసమే సంఘ కాపురులను ఏర్పాటు చేశారనమాట దేవుడు. బట్ ఐ హ్యావ్ అ క్వశ్చన్. Are pastors and evangelists or fathers the only people who are responsible for bringing back people to the Lord, for bringing people closer to God? మన డైలీ లైఫ్లో కూడా మనం చాలామందిని చూస్తాం, మన ఫ్రెండ్స్ కానీ, మన ఫ్యామిలీ, మన రిలేటివ్స్. There are so many people at this time, in this era, who are lost, who are looking for meaning in their life, who have no direction and no hope whatsoever. కానీ దేవుని బిడ్డలమైన మనము ఇలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, ఇలాంటి వాళ్ళని బలపరచాలన్నమాట. దేవుని వాక్యముతో వాళ్ళని ప్రోత్సహించాలి. అండ్ వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్ టు ద రైట్ డైరెక్షన్ అండ్ గాడ్స్ పాత్. కొన్నిసార్లు మనమే జారిపోతూ ఉండొచ్చు, లేకపోతే మనమే తప్పిపోతూ ఉండొచ్చు. But the most important thing to do when you are lost is to surround yourself with the right people who will guide you and bring you back to the Lord. అందుకనే ఇక్కడ రాసిందనమాట, therefore pray the Lord of the harvest to send out laborers into his harvest. ఎప్పుడు మనల్ని బలపరిచే వాళ్ళని, మనల్ని గైడ్ చేసే వాళ్ళని, మనల్ని దేవుని మార్గంలో నడిపించే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. మనలాగే చాలామంది తప్పిపోయి ఉండుండొచ్చు, వాళ్ళ లైఫ్లో వాళ్ళకి హోప్ లేకుండా ఉండుండొచ్చు. ఇలాంటి వాళ్ళని
దేవుని వాక్యంతో బలపరిచే వాళ్ళ కోసం మనము ప్రార్థన చేయాలి. సో ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ దిస్ బై సేయింగ్ అ ఫ్యూ పాయింట్స్. ఫస్ట్ ఇస్, దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది. ఆయన కృప, ఆయన కరుణ మన పట్ల ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. నశించిపోయిన మన కొరకు దేవుడు ఆయన చేతులు చాచి మనల్ని దగ్గరికి పిలుచుకుంటున్నారు అన్నమాట. సెకండ్ పాయింట్ ఏంటంటే, తప్పిపోయిన వాళ్ళని మనం బలపరచాలి. దేవుని మాటలతో వాళ్ళని మనం ప్రోత్సహించాలి. అండ్ వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్ గెట్ బ్యాక్ టు ది రైట్ డైరెక్షన్. థర్డ్ పాయింట్ ఏంటంటే, దేవుని యొక్క మాటను చెప్పే వాళ్ళ కొరకు, అలాగే తప్పిపోయిన వాళ్ళని బలపరిచే వాళ్ళ కొరకు మనం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. సో ఈ చిన్న మాట దేవుడు దీవిస్తారని నమ్ముచు. ఆమెన్.